అక్కడికి రాగానే చేసా. ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. ఏదన్నా మీ డాడీ డాన్స్ వచ్చేది 2 ముక్కలు. మా నాన్న వేసేదే నా జూగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఫోజెట్టి. ఇది వెంకటేష్ గారు కదా, అప్పుడు ఆయన ముంగట వేస్తుంటే ఆయన ఏమన్నారు? ఏం అవ్వలేదు, ఆయనే ఇది ఇలా వేయాలి, నేను ఇలా వేస్తాను అని దగ్గరుండి చెప్పారు. ఆయనే దగ్గరుండి చెప్పారు. కాదు నీ డైలాగ్స్కి మొత్తం ఫ్యామిలీ చెవులు మూసుకోవటం ఇదంతా ఫన్ ఎట్లా అనిపించింది? ఇంట్లో కూడా అట్లా ఉంటావా? లేదు లేదు, అది ఏంటంటే అనిల్ సార్ అలా చెయ్యాలన్నారు, నేను చేశా. అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, ఈ రెస్పాన్స్ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చూస్తే ఎట్లా అనుకుంటున్నారు? అందరూ నవ్వుకుంటారు, కొంచెం హ్యాపీగా ఉంటుంది అందరికీ. మరి మీ మదరు ఐశ్వర్య రాజేష్ ఆమె ఎలా ఉంది? వాళ్ళు అందరూ నాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉన్నారు. ఎవరు నాతో ఇది బాగాలేదనడానికి ఎవరు లేరు, అందరూ ఇది చేశారు. కొరికేతానంటే నీ పేదలు ఎవరు కొరికేశారు? ఎవరు కొరికారు? కొరకలేదు, అది ఏంటంటే ఇది చలికి కొంచెం బ్రేక్ అయినాయి, పగిలిపోయినాయి. ఇప్పుడు కొరికైతే నా డైలాగ్ చెప్తున్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th. ఎక్కడ? శ్రీ చైతన్య గణపవరం. మరి ఇప్పుడు నీకు ఈ సినిమాతో నీకు మంచి పేరు వచ్చింది, మైలేజ్ వచ్చింది, మరి సినిమాలు కూడా కంటిన్యూ చేస్తావా? ఇక్కడికి వచ్చేస్తావా? కంటిన్యూ చేస్తా, బట్ అనిల్ సార్ మూవీస్ కంటిన్యూ చేస్తా. ఓన్లీ అనిల్ సార్ సినిమాలే చేస్తా. మరి నీకు ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నావు కదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారితో చేస్తావా? సో నెక్స్ట్ ఏం సినిమాలు ఉన్నాయి? అనిల్ సార్ అంటే అనిల్ సార్ సినిమాలో ఏమొచ్చినా కంపల్సరీ చేస్తా. ఇంకేమి అవకాశాలు ఉన్నాయి, బట్ చాలా వచ్చినాయి. నేను అనిల్ సార్ మూవీస్ చేస్తా. అంటే ఓన్లీ వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అలాంటివి? రామ్ చరణ్, నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. సో ఒక్కసారి మళ్ళీ ఆ స్టెప్ ఒక్కసారి అదేనో ఏవిది ఒక డైలాగ్ ఏవి ఇంకా ఐడియా